పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక నీ సమయం వచ్చి ఉంది. పడిపోతున్న నువ్వు అమాంతంగా విజయాన్ని పొందుకొని పైకి లేస్తామని పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. నిన్ను బలపరుస్తున్నాడు. ఎస్, నీ మీదకి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఈ అభిషేకం నీకు జయాన్ని కలిగింప చేస్తుంది. ఈ అభిషేకం నిన్ను ఐశ్వర్యవంతుని చేస్తుంది. ఈ అభిషేకం పడిపోయి నిన్ను పై స్థాయిలో ఉంచుతుంది. ఈ అభిషేకం ఎక్కడైతే అవమానం చెంది ఉన్నావో, ఎక్కడైతే కన్నీరు కాచి ఉన్నావో, ఇక ఆ స్థలాల్లోనే అభిషేకం నిన్ను పై స్థాయిలో ఉంచుతుంది. ఈ అభిషేకం ద్వారా నువ్వు విజయం కలిగి ఉంటావు. ఇక సైతాన్ శక్తుల మీద విజయం నీకు కలుగుతుంది. చేతబడి మీద విజయం కలుగుతుంది. యేసునందు విజయం ఉంది. ఈ విజయంతో సైతాన్ శక్తులు కూడా పారిపోతాయి. యేసు నామములో రక్షణ ఉంది. యేసు నామములో స్వస్థత ఉంది. యేసు నామములో విడుదల ఉంది. ఏ శక్తులు మిమ్మల్ని వెంటాడుతున్నా కానీ ఇక విజయం అనే అభిషేకం మీపైకి బలంగా దిగొస్తుండగా గట్టిగా చప్పలు కొట్టి ఉచ్చాయించండి. విజయం అనే అభిషేకం మీపైకి బలంగా దిగొస్తుంది. దేవుడు నీతో సెలవిచ్చేటువంటి వాక్కు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సెలవిస్తున్నాడు. నీకు విజయం కలుగును. నీకు విజయం కలుగునని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నీకు విజయాన్ని ఇస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ప్రభు ఇక్కడ స్వయంగా సెలవిస్తున్నాడు. ఎస్, నీకు విజయం కలుగుతుందని ఆయన స్వయంగా ఇక్కడ వాగ్దానం చేసుకున్నాడు. అదే విషయాన్ని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. నీకు విజయం కలుగుతుంది. నీకు ఓటమిని తొలగించే విధంగా నేను సాయం చేస్తాను చెప్తున్నాడు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకమును జయించి ఉన్నానను. యేసు వారు సెలవిస్తున్నారు. ఎస్, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నా చెప్పాడు. యేసు వారిని అదే రాత్రి తీసుకెళ్లి వాళ్ళు సిలువేసేస్తారు, చంపేస్తారు. ఎస్, నెక్స్ట్ రోజు తీసుకెళ్లి శిలువ మీద అరెస్ట్ చేసి శిలువ మీద వేసేస్తారు. శిష్యులంతా కూడా చెల్లా చెదిరిపోయి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్, వారు భయంతో దాక్కుంటారు. ఇది చాలా ఎమర్జెన్సీ కండిషన్ అండి. ఎస్, ప్రపంచంలో వచ్చినటువంటి ఒకనొక ఎమర్జెన్సీ కండిషన్ ఏంటంటే యేసు ప్రభువాన్ని అరెస్ట్ చేసి సిలువ వేయడం కోసం తీసుకెళ్ళినప్పుడు ఆయన నమ్ముకున్నటువంటి శిష్యులంతా కూడా చెల్లా చెదిరిపోయారు. ఇది ఒకనొక ఎమర్జెన్సీ కండిషను. అయితే ప్రభు సెలవిస్తున్నాడు, ఈ రాత్రి ఎస్ మీరంతా చెదిరిపోతారు, కానీ నా యందు సమాధానం కలుగునట్లు ఈ మాటలు చెప్తున్నా చెప్పాడు. వినండి, ఆయన జయాన్నిచ్చే దేవుడు, విజయాన్నిచ్చే దేవుడు. నీకు అసమాధానం కలిగించే విధంగా పరిస్థితులు ఉండొచ్చు, కానీ ఆయన యందు నీకు సమాధానం కలగాలంటే ఆయన చెప్పే మాటలు నువ్వు ధ్యానం చేయాలి. దేవుడు ఎన్నోసార్లు బైబిల్లో సెలవించి ఉన్నాడు, నా యందు విజయం ఉంటుంది, నా యందు సమాధానం ఉంటుంది సెలవించి ఉన్నాడు. ఆయన సెలవిచ్చే మాటలు కనుక నువ్వు ధ్యానం చేసి నమ్మినట్లయితే నీకు సమాధానం ఉంటుంది. నీ కుటుంబంలో గొడవలు ఉండొచ్చు, అశాంతి ఉండొచ్చు, అసమాధానం ఉండొచ్చు, ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉండొచ్చు, ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు, కుటుంబంలో ఎంతోమంది వ్యతిరేకించే వారు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడైతే ఆయన మాటలు నమ్ముకుంటూ ఉంటావో నీకు సమాధానం ఇస్తాడు. ఈ సమాధానం బిర్యానీ తింటే వచ్చే సమాధానం కాదు, ఆస్తి ఉంటే వచ్చే సమాధానం కాదు, అంతస్తు ఉంటే వచ్చే సమాధానం కాదు, రాజకీయ అధికారం కానీ సీఎంగా పిఎంగా ఉంటే వచ్చే అధికారం కాదు. ఆ స్థాయిలో ఉన్న వారికి కూడా చాలా మందికి అంతర్గతంగా సమాధానం లేకుండా చాలా మంది పిచ్చోళ్ళగా డ్రగ్స్, గంజాయికి, వ్యభిచారానికి అలవాటు పడి సమాధానం కోసం చూస్తున్నారు. నీకు నిజమైనటువంటి సమాధానం యేసయ్య మాటల్లో ఉంటుంది. ఆయన మాటలు నమ్ముకుంటే విజయం కలుగుతుంది. ఆయన మాటలు నమ్ముకుంటే సమాధానం ఉంటుందని దేవుడు స్వయంగా సెలవిస్తున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును అంటే నేను మీకు శ్రమలు ఇస్తానని దేవుడు సెలవించడం లేదు. మీరు లోకంలో జీవిస్తున్నారు. లోకంలో దురాత్మలు ఉన్నాయి. ఇది పరలోకం నుంచి దూతలు ఉన్నటువంటి వ్యక్తులు దయ్యాలుగా మారిపోయి దురాత్మలు ఉన్నాయి. అలాగే లోకంలో ఉన్నటువంటి జనాలు చాలా మంది సాతానుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంచేత లోకంలో మీరు జీవిస్తున్నప్పుడు, సాతాను మనుషుల మధ్య జీవిస్తున్నప్పుడు, దురాత్మ మధ్య మీరు జీవిస్తున్నప్పుడు అవి మీకు శ్రమను కలిగించే ప్రయత్నం చేస్తాయి. కొన్నిసార్లు ఫైనాన్షియల్ శ్రమలు ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఆరోగ్య శ్రమలు ఇవ్వచ్చు, కొన్నిసార్లు కుటుంబంలో శ్రమలు ఇవ్వచ్చు, కొన్నిసార్లు మీ కుటుంబంలో ఎవరినో చంపేసి మీకు సమాధానం లేకుండా చేసే శ్రమ ఇవ్వచ్చు. కానీ వినండి, లోకంలో శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోమని చెప్పాడు. కారణం ఏంటంటే మీరు అంటుండొచ్చు, మీలో చాలా మంది అంటున్నారు, ప్రభువా నా కష్టం ఏంటో నీకు తెలుసా, ప్రభువా నాకున్న సమస్య అంటే నీకు తెలుసా, నీ వెలుచున్నటువంటి సంఘర్షణ ఏంటో నీకు తెలుసా, నీ పడ్డటువంటి మానసిక బాధ ఏంటో నీకు తెలుసా, నీ ఎదుర్కొంటున్న సమస్య ఏంటో అని చెప్పి నీకు తెలుసా అని చాలా మంది విశ్వాసులు ప్రార్థనలో కన్నీరు కారుస్తూ ప్రభువా నీకు తెలుసా, నీ
పడుచున్న బాధ ఏంటో, నీవు పడుచున్న వేదన ఏంటో తెలుసని చాలా మంది ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ వినండి, అందుకోసమే ఆయన పరలోకం వదిలేసి ఈ లోకానికి మనిషిగా వచ్చాడు. నరరూపిగా ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి ఉన్నాడు. మనిషి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏ సమస్యలు వస్తాయో, ఏ శోధనలు వస్తాయో, ఏ కష్టాలు వస్తాయో, ఏ బాధలు వస్తాయో ఇవన్నీ ఆయన ఎదుర్కొన్నాడు. అవమానం ఏంటి ఆయనకు తెలుసు, ముఖం మీద ఉమ్మి వేయడం అంటే ఆయనకు తెలుసు, దెబ్బలు తినమంటే ఆయనకు తెలుసు, జైల్లో పడిపోవడం అంటే ఆయనకు తెలుసు, అన్యాయంగా సక్రమంగా బలి కావడం అంటే ఆయనకు తెలుసు, వేరే వాళ్ళు చంపడం కోసం వస్తుంటే పారిపోవడం ఏంటి ఆయనకు తెలుసు. ఆయనకు అన్ని సమస్యలు కూడా వెళ్ళి ఉన్నాడు. ఆయన సెలవిచ్చాడు, ధైర్యం తెచ్చుకోండి అని చెప్పాడు. కారణం, నేను లోకాన్ని జయించి ఉన్నాను. యేసయ్య మనకు మాదిరండి. ఈ ప్రపంచంలో జీవించేటువంటి సినిమా హీరోస్, హీరోయిన్స్, లేక రాజకీయ నాయకులు, లేకపోతే ఇంకా ఏదో కుబేర్లో ఐశ్వర్యవంతులు కాదు. వీళ్ళంతా కూడా పాపిష్టి వాళ్ళే. కానీ ఈ లోకంలో మానవ అవతారం ఎత్తి పరిశుద్ధంగా జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆదర్శం. ఆయన సాతాను జయించి ఉన్నాడు, చేతప శక్తులు జయించి ఉన్నాడు, శత్రువులు జయించి ఉన్నాడు. అనేక సమస్యలు వచ్చినా కానీ, ఏ సంకటాలు వచ్చినా కానీ, తుఫాన్లు వచ్చినా కానీ అవన్నీ జయించి ఉన్నాడు. సో కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచేటువంటి వ్యక్తి ఎవరంటే లోకాన్ని జయించినటువంటి వ్యక్తి ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన మాటలు నమ్ముచున్నావు కాబట్టి ప్రభుయే స్వయంగా సెలవిస్తున్నాడు, ఇక నువ్వు ధైర్యం తెచ్చుకోను, నీకు విజయం కలుగుతుంది. ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్య నిన్ను ఓటమి కలిగించే విధంగా ఉండొచ్చు, నిన్ను పడేసే విధంగా ఉండొచ్చు, నిన్ను ఎగతాళి చేసినట్టుగా ఉండొచ్చు, నీ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసినట్టుగా ఉండొచ్చు, నిన్ను చంపడం కోసం వచ్చే ఆరోగ్య సమస్యగా ఉండొచ్చు, నీ వాళ్ళే, నీ కుమారులే, నీ కుమార్తెలు నీ వ్యతిరేకంగా తిరగవచ్చు, నీ ఆస్తిని తీసుకొని నీ ఇంట్లో నుంచి వెళ్ళేయవచ్చు, అనేక సమస్యలు కూడా వెళ్తుండొచ్చు. కానీ ప్రభు సెలవిస్తున్నాడు, నేను లోకాన్ని జయించి ఉన్నాను, ధైర్యం తెచ్చుకొనడి, ఎందుకంటే ఆ జయాన్ని మీకు ఇవ్వబోతున్నాను సెలవిస్తున్నాడు. వినండి, నువ్వు పడిపోతున్నట్టుగా ఉండొచ్చేమో కానీ ఇక నీ సమయం వచ్చి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, ఇక నీ సమయం వచ్చి ఉంది. పడిపోతున్న నువ్వు అమాంతంగా విజయాన్ని పొందుకొని పైకి లేస్తామని పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. ఓడిపోయిన నువ్వు, నష్టపోయిన నువ్వు, ఏమీ పనికిరాని నువ్వు, నిన్నే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను అభిషేకించి ఉన్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. నీ మీదకి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఈ అభిషేకం నీకు జయాన్ని కలిగింప చేస్తుంది. ఈ అభిషేకం నిన్ను ఐశ్వర్యవంతుని చేస్తుంది. ఈ అభిషేకం పడిపోయి నిన్ను పై స్థాయిలో ఉంచుతుంది. ఈ అభిషేకం ఎక్కడైతే అవమానం చెంది ఉన్నావో, ఎక్కడైతే కన్నీరు కాచి ఉన్నావో, ఇక ఆ స్థలాల్లోనే అభిషేకం నిన్ను పై స్థాయిలో ఉంచుతుంది. ఈ అభిషేకం ద్వారా నువ్వు విజయం కలిగి ఉంటావు. ఇక సైతాన్ శక్తుల మీద విజయం నీకు కలుగుతుంది, చేతబడి మీద విజయం కలుగుతుంది. ఏ ఏ రోగాలైతే నువ్వు వెంటాడుతూ ఉన్నాయో ఈ రోగాలన్నీ కూడా నువ్వు జయించేసి వాటి మీద జయాన్ని కలిగి ఉంటావు. ఇక నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. ఏ ఏ ఆర్థిక సమస్య అయితే నువ్వు ఎదుర్కొంటున్నావో అవన్నీ కూడా జయించేసి విజేతగా ఉంటావు, విజయాన్ని పొందుకుంటావు. యేసునందు విజయం ఉంది. ఈ విజయంతో సైతాన్ శక్తులు కూడా పారిపోతాయి. యేసు నామములో రక్షణ ఉంది, యేసు నామములో స్వస్థత ఉంది, యేసు నామములో విడుదల ఉంది. ఏ ఏ శక్తులు మిమ్మల్ని వెంటాడుతున్నా కానీ ఇక విజయం అనే అభిషేకం మీపైకి బలంగా దిగొస్తున్నాక గట్టిగా చప్పలు కొట్టి ఉత్సాహించండి. విజయం అనే అభిషేకం మీపైకి బలంగా దిగొస్తుంది. అంధకార శక్తులన్నీ కూడా యేసు నామములో కాలిపోతున్నాయి, బంధకాలన్నీ కూడా యేసు నామములో తెగిపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు రాబోయే రోజుల్లో నేను గలమేటువంటి విజయం గల విశ్వాసిగా చేయబోతున్నాడు. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సాహించి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, సే హల్లెలూయా, హల్లెలూయా, సే హల్లెలూయా, హల్లెలూయా.